రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారం రాష్ట్రాలదేనని ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర జాబితాలోని అంశాల మీద చేసిన బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారం చెల్లదని పేర్కొంది. ఆయా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకూడదని రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రభుత్వం వాదించింది. బిల్లులకు ఆమోదం తెలపడానికి సంబంధించి రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనపై సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాజ్యాంగం 7 షెడ్యూల్ లిస్టు 2లో ఉన్న రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసన వ్యవస్థ బిల్లు చేసి పంపినప్పుడు గవర్నర్ దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగం ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భాల్లో తప్పితే మిగతా అన్ని సందర్భాల్లో గవర్నర్ మంత్రిమండలి సలహా సూచనల ప్రకారం నడుచుకోవాలని, విచక్షణాధికారాన్ని ఉపయోగించడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల్ని పెండింగ్లో పెట్టే విచక్షణాధికారం గవర్నర్, రాష్ట్రపతికి లేదన్నారు. ఆమోదం విషయంలో వారికి నిర్దిష్ట గడువు విధించాల్సిందేనని విన్నవించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థలో గవర్నర్ తన విచక్షణ ప్రకారం వ్యవహరించే అవకాశం లేదని బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన చోట తప్పితే మిగతా చోట్ల గవర్నర్ మంత్రివర్గం సలహా సూచనల ప్రకారం నడుచుకోవాలని, విచక్షణాధికారాలు ఉపయోగించడానికి లేదని ఆర్టికల్ 163 స్పష్టంగా చెప్పిందన్నారు. బిల్లుల ఆమోదానికి సంబంధించిన ఆర్టికల్ 200లోనూ గవర్నర్లకు విచక్షణాధికారాన్ని తొలగించారని తెలిపారు. ఏదైనా రాష్ట్రంలో త్రిశంకు సభ ఏర్పడి ఏదైనా ఒక పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేటప్పుడు మాత్రమే మంత్రివర్గ సలహా సూచనల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టులు కొన్ని మినహాయింపులు ఇచ్చాయని వివరించారు. మిగిలిన అన్ని సమయాల్లోనూ గవర్నర్ మంత్రిమండలి సూచన మేరకు నడుచుకోవాల్సిందేనని తెలిపారు. రాజ్యాంగం రచించేటప్పుడు కొంత బలమైన యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రాల పరిధిలో కొన్ని అంశాల్ని చేర్చారని, గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉండాలని కోరుకోలేదని వివరించారు. పైగా వారి అధికారాల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని భావించినందునే రాజ్యాంగం అమల్లోకొచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వారి పాత్రను విస్తరించడానికి సాధ్యపడలేదన్నారు. ఆర్టికల్ 200లోని విచక్షణాధికారాల్ని ఉపయోగించుకుని గవర్నర్ ఏ బిల్లునైనా పక్కన పెడితే దాని పరిణామాలు ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి అధికారాలపైనా పడతాయన్నారు. ఏదైనా బిల్లును ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేస్తే అది ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి వెళుతుంది. రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని అనుసరించి దానికి ఆమోదం తెలపొచ్చు, లేదంటే తిరస్కరించొచ్చు. పెండింగ్లో మాత్రం పెట్టకూడదని వాదించారు. బిల్లుకు అనుమతివ్వలేదన్న విషయాన్ని రాష్ట్రపతి సంబంధిత రాష్ట్రానికి చెబితేనే ఆ తరువాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ప్రారంభించడానికి వీలవుతుందన్నారు. లేదంటే ఆ బిల్లుకు ఎప్పటికీ మోక్షం లభించదని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రాజ్యాంగం 7 షెడ్యూల్ జాబితా 1 కింద పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, ఒకవేళ వాటిపై రాష్ట్రాలు చట్టాలు చేసినా కోర్టులు రద్దు చేస్తాయన్నారు. ఇలాంటి బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారాల్ని ఉపయోగించాల్సిన అవసరమే ఉండదని వాదించారు. ఆర్టికల్ 246(3) ప్రకారం జాబితా 2లోని అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకొస్తాయని, ఇందులోని అంశాలపై బిల్లులు చేసే అధికారం పార్లమెంటుకు ఉండదన్నారు. దీనిపై రాష్ట్రాలు బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపినప్పుడు దాన్ని ఆమోదించకుండా వాంఛనీయం కాదనో, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చట్టం చేయడం బాగాలేదనో చెప్పడం కుదరదన్నారు. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం చెల్లదని తెలిపారు. రాష్ట్ర పరిధిలోని అంశంపై చట్టం చేయకుండా రాష్ట్రాన్ని నిలుపుదల చేసే అధికారం రాష్ట్రపతికి, కేంద్రానికి ఉండదన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లు చేసేటప్పుడు రాష్ట్ర మంత్రివర్గం చర్చించి తాము కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లడం లేదని భావించి బిల్లు చేసి పంపినప్పుడు గవర్నర్ అది కేంద్ర పరిధిలోకి వెళుతోందని భావిస్తేనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని తెలిపారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ అది సరిగా లేదని ఎవరైనా భావిస్తే కోర్టులు దాన్ని సమీక్షించి నిర్ణయం వెలువరిస్తాయన్నారు. అందువల్ల 7వ షెడ్యూల్లోని 3 జాబితాల్ని ప్రత్యేకంగా చూడాలని వాదించారు.